హర హర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. హాయ్ అండి, నేను మీ కాశీ గణేష్. ప్రజెంట్ వచ్చేసి మన ఆశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉందండి. అంటే రోజు అన్నదానం జరుగుతుంది, కానీ ఈరోజు పర్టిక్యులర్గా ఒక నలుగురు అన్నదానం చేయడం జరుగుతుంది. వాళ్ళు డొనేషన్ చేశారన్నమాట. అయితే ఇక్కడ మన ఆశ్రమానికి వచ్చేసి ఒక 40 మందిని, ఒక 40 మంది ఆశ్రమంలో 40 మంది ఉన్నారు. ఇక్కడ 40 మంది టోటల్. ఈరోజు మొత్తం 80 మందికి అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 80 మందికి వంట చేయాల్సింది. ఎందుకనంటే మన కెపాసిటీ ఈ ఆశ్రమంలో 40 మంది, ఆశ్రమంలో 40 మంది అనమాట. అయితే ప్రతిరోజు కూడా ఇలాగ జరుగుతూనే ఉంటుంది అనమాట అన్నదానము. అయితే వాస్తవంగా చెప్పాలనంటే ఈ యొక్క కాశీ క్షేత్రంలో ఏ గెస్ట్ హౌస్లో కూడా భోజనాలు పెట్టరు. ఎందుకనంటే మనం ఆశ్రమం నుంచి మనకి డొనేషన్స్ అవి వస్తున్నాయి కాబట్టి, ఆ తర్వాత ఇప్పుడు వచ్చే కస్టమర్స్ కూడా ఇక్కడ మన గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు డొనేషన్ చేయడం వల్ల ఆ డొనేషన్ ఫెసిలిటీ అంటే మీ పైసలు మీకే అన్నదానం చేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు డొనేషన్ చేయడం వల్ల ఆ పైసలతోని మీకు భోజనం పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వాస్తవం చెప్పాలంటే ఈ యొక్క కాశీ క్షేత్రంలో ప్రతి ఒక్కరు టికెట్ బుక్ చేసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కాల్ చేయండి. కాల్ చేసి రూమ్స్ ఖాళీ ఉన్నాయా, ఖాళీ లేవా అనేది ఒకసారి కాల్ చేయండి. కాల్ చేయడం వల్ల ఏంటంటే బుకింగ్ ఇప్పుడున్న పరిస్థితులలో అయోధ్య ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కాశీ మొత్తం ఫుల్ అయిపోయిందండి. ఎంత టైట్ అంటే మా బుకింగ్స్ దగ్గర జూన్ జూలై దాకా పరిగెత్తడం జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క కాశీ యూట్యూబ్ ఛానల్ కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు, నా శ్రేభిలాషులకి నేనేం చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే మీకు ట్రైన్ టికెట్ బుక్ అవుతాయో ఎమ్మటే ఫోన్ కింద ఉన్న నెంబర్లకి కాల్ చేసినట్లయితే మీకు కంపల్సరిగా మేము మా రూమ్స్ ఖాళీ ఉన్నాయా లేదా, అవసరమైతే మా దగ్గర లేకున్నా కూడా పక్కన ఇప్పించినా సరే మేము భోజనం పెడతామండి. కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎవరు ఆలోచించుకొని తమ్మా మొత్తానికైతే వంట ప్రిపేర్ చేశాము. రైస్ అయితే ఉడుకుతుంది.
ప్రజెంట్ అయితే మనం ఏమేమి వంటలు చేసామనంటే క్యాబేజీ, తర్వాత ఈ క్యాబేజీ ఫ్రై, ఆ తర్వాత మొత్తానికైతే వంట దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకా 10 నిమిషాలలో అయితే రైస్ దిగుతుంది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఏమేమి వంటలు చేసామనేది ఒకసారి చూద్దాము. బీన్స్ క్యారెట్ ఫ్రై చూడండి ఒకసారి. వంట విషయంలో మాత్రం గింత కూడా కాంప్రమైజ్ కావండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క మా కస్టమర్స్ని ఎవరినైనా మీరు అడగండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పప్పు ఫ్రై, టమాటా పప్పు ఫ్రై. ఆ తర్వాత వచ్చేసి సాంబార్ అనమాట, సాంబారు. ఆ తర్వాత ఇటు చూసినట్లయితే పులిహోర అనమాట, నిమ్మకాయ పులిహోర చేసామండి ఈరోజు స్పెషల్. తర్వాత నెక్స్ట్ స్వీట్ కూడా ఉంది. ఆ తర్వాత టమాటా కర్రీ ఒకటి, టమాటా కర్రీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ అనమాట, చాలా బాగుంటుంది, రస్తా టైపు మజ్జిగ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్వీట్ అనమాట. మనం ఫుడ్ విషయంలో మాత్రం క్యాజువల్గా చెప్పాలంటే నా కాడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్ విషయంలో మాత్రం నేను ఫుడ్తోనే కొడతాను. ఎందుకనంటే ఈ కాశీక్షేత్రంలో ఫుడ్ ఎవరికి సామాన్యంగా దొరకదు. అంటే 250 రూపాయలు పెట్టినా కూడా మీకు మన భోజనం అనేది కాశీక్షేత్రంలో దొరకదు అనమాట. అందుకోసం అని చెప్పేసి అని మన కస్టమర్స్ ఎవరు వచ్చినా కూడా మన కాడ రూమ్స్ ఉన్నా లేకపోయినా పక్కన ఇప్పించి కూడా మన కాడ భోజనం పెడుతూ ఉంటామండి. దయచేసి ఈ యొక్క అన్నదానం ఏదైతే ఉందో మీరు డొనేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీరు కింద మా నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ సంప్రదించినట్లయితే ఇప్పుడు పోషకులు ఉంటారు, రాజపోషకులు ఉంటారు, మహాపోషకులు ఉంటారు. ఇలాగా కొంతమందికి కొంచెం ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరైతే డొనేషన్ బాగా గట్టిగా చేస్తారో వాళ్ళకి రూమ్స్ కొంచెం ఫ్రీగా ఇవ్వడం, ఆ తర్వాత ఆఫ్ రేట్లో ఇవ్వడం ఇయర్లీ ఇట్లా ఉంటాయన్నమాట. ఆ పాంప్లెట్ కూడా మీకు త్వరలో నేను దీంట్లో మీకు వీడియోలో చూపిస్తాను మీకు నేను. ఓకేనండి, ఇవన్నీ కిందికి తీసుకెళ్తాం. ఓకే రండి, మంచుకోండి పట్టుకోరి. మొత్తానికైతే ఒకటి అయిపోయిందండి టైము, మన భోజన టైము. అయితే ప్రజెంట్ ఈరోజు వచ్చేసి అన్నదానం చేసేవారు మధుసూదన్ రావు గారు, ఆ తర్వాత ఆదిలక్ష్మి గారు, సుజాత గారు, రాజ్యలక్ష్మి గారు, శకుంతల గారు, ఝాన్సీ గారు. వీళ్ళు వచ్చేసి నెల్లూరు సూళ్ళూరుపేట నుంచి అండి. అయితే చూడండి సార్, అన్నదానం చూడండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. స్వీట్ పెట్టలేదు, ప్రతి ఒక్కరు కూడా తిన్న వాళ్ళు కంపల్సరిగా అన్నం తిన్న తర్వాత అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అయితే క్యాజువల్గా మన వీడియోలో ఏంటి అని అంటే అన్నదానం ఎందుకు చేయాలి అనే వీడియో నా ఛానల్లో మీరు చూసినట్లయితే నా వీడియోలో ఒక వీడియోలో నేను అన్నదానం చేసుకుంటూ చెప్పానండి. స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒకసారి మీరు నా ఛానల్లో కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. స్వీట్ కూడా చేసామండి, పాయసం, పులిహోర, ఒక ఫ్రై, టమాటా కర్రీ, టమాటా పప్పు, సాంబార్, మజ్జిగ, పాయసం. ఏదంటే కొంచెం రూమ్స్ ఇవి ఇక్కడ హాల్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్ తింటూ ఉండాలండి. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆల్రెడీ ఆశ్రమంలో 40 మందికి పంపించేసాము ఇందాక. ఇప్పుడు ఇక్కడ 40 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 35 మెంబర్స్ ఏమి ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఇక్కడ 35 మెంబర్స్, అక్కడ 40 మెంబర్స్ అనమాట. ఈరోజు అన్నదాతలు మొత్తము 1 2 3 4 5 6 రండి. మొత్తము వారి కుటుంబం చల్లగా ఉండాలని, కాశీ విశ్వనాథ్ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఈ యొక్క కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది. సర్వేజన సుఖినో భవంతు. హర హర మహాదేవ్. చెప్పండి. సంతోషంగా ఉండాలి. మేము ఇక్కడికి వచ్చి 9 రోజులు అయింది. 9 రోజులు ఈ హోటల్లోనే వర్క్ చేశాము. ఈ చందు ఈ బ్రదర్స్ అంతా బాగా
చాలా హెల్పింగ్ నేచర్ అన్ని కోఆపరేట్ చేసి బయట పోవటానికి కానీ వెహికల్ అరేంజ్మెంట్ కానీ తర్వాత లోకల్ టెంపుల్స్ విజిట్ కానీ గైడ్ కానీ తర్వాత ఆటో కానీ సపరేట్ దగ్గర నుండి మళ్ళీ రిసీవ్ చేసుకునేందుకు మరి వాటర్ చెల్లెలు సూపర్విజన్ చేస్తూ బాగా చేస్తున్నారు. వీళ్ళు ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలా, ఇలాంటి ఇంకా వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ అందరూ భక్తులకు అందరికీ కూడా సేవ చేయాలి. వీళ్ళ అభివృద్ధిలోకి రావాలి. వీళ్ళు దీర్ఘాయుష్కాన్ని జనగాన్ని సంపాదించుకొని పేరు ప్రఖ్యాతి తెచ్చుకొని మమ్మల్ని కూడా వచ్చే యాత్రికులను కూడా సంతృప్తిపరుస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాశీ తీర్థానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా హోటల్లో ఉన్నవారు ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు అన్నదానం చేస్తూ ఉంటే నేను ప్రతి ఒక్కరు కూడా ఇలా పెట్టుకుంటూ వెళ్తానండి. మన యాత్రికులు ఎవరు వచ్చినా కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. మన ఆశ్రమంలో ఎప్పుడైతే భోజనం తింటారో మన ఆశ్రమంలో డొనేషన్ చేస్తూ ఉంటేనే మేము ఆటోమేటిక్గా చేయగలుగుతానే సపోర్ట్లు వచ్చినట్టుగా మీరు మనిషికి మీకు తోచినంత మీరు డొనేషన్ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్క తెలుగు వారికి కూడా నా ఆశ్రమంలో నేను ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం నైట్ టిఫిన్ పెడతానని ఈ అందరి ముందర నేను ఈరోజు చెప్తున్నాను. ఇక్కడ ప్రతి వారు స్టే చేసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు అన్నదాన మధ్యాహ్నం రాత్రి 2 పూటలు మనకు పెడుతున్నారు. సంతృప్తిగా ఉంది, రుచికరంగా ఉన్నాయి. కాబట్టి అందరూ తలా ప్రతి ఒక్కరు చూసింది అన్నదానంలో పాల్గొని అందరికీ భక్తులందరికీ కూడా సేవ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నదాత అన్నదాత హర హర మహాదేవ్. నాకు కూడా మీకు రాగలేదు. ఏముంది, అందరం తలా ఒక చేస్తే వీళ్ళు డెవలప్ అవుతారు. మనం ప్రశాంతంగా ఆనందంగా భోజనం చేసే అంటే మన ఇంట్లో భోజనం లాగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి మనం హెల్ప్ చేసినట్టుంటుంది. వీళ్ళు మనకెంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు. అందువల్ల వీళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఇలాగే వీళ్ళకి డెవలప్ అవ్వాలి. ఇలాంటి ఇంకెన్ని ఆశ్రమాలు ఓకే. ఈరోజు మొత్తం అన్నదానం చేసిన వాళ్ళు చూడండి ఒకసారి వీళ్ళందరినీ ఒకసారి అందరు గట్టిగా అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, హర హర మహాదేవ్.